విద్యా బుద్ధులు చెప్పాల్సిన ఓ ఉపాధ్యాయుడు ప్రేమ పేరిట విద్యార్థిని వేధించాడు. అక్కడితో ఆగలేదు. ఇదేంటని తల్లిదండ్రులు ప్రశ్నిస్తే వారిపై దాడికి కూడా దిగాడు. కాకినాడ రూరల్ పెనుమర్తికి చెందిన రవి అనే ఉపాధ్యాయుడు రాయుడుపాలెంలోని ఒక పాఠశాలలో పనిచేశాడు. అదే స్కూల్లో చదువుతున్న 6వ తరగతి విద్యార్థినిని తరచూ వేధించేవాడు. తర్వాత ఆ స్కూల్లో మానేసినా రవి బుద్ధి మానలేదు. అతని స్నేహితుడితో కలిసి విద్యార్థిని పుస్తకాల్లో ప్రేమలేఖలు పెడుతూ వేధింపులు కొనసాగించాడు. ఈ విషయం విద్యార్థిని ఆమె తల్లిదండ్రులకు చెప్పడంతో ఉపాధ్యాయుడిని నిలదీశారు. రివర్స్ అయిన రవి తన సోదరుడితో కలిసి బాధితులపై దాడికి దిగాడు. దీంతో తిమ్మాపురం పోలీసులను ఆశ్రయించారు విద్యార్థిని పేరెంట్స్. వివరాలు తెలుసుకున్న పోలీసులు రవిపై నిర్భయ కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. సూర్యారావుపేట గ్రామానికి చెందిన ఒక మహిళ తన కూతురు 6వ తరగతి చదువుతుందని చెప్పి లోకల్పూడిలో ఒక స్కూల్లో 6వ తరగతి చదువుతుంది. ఆ స్కూల్లో పనిచేసి మానేసినటువంటి ఒక పీటీ టీచర్ ఆ పిల్లకి లవ్ లెటర్లు రాస్తున్నాడని చెప్పి రాసి ప్రేమించమని పెళ్లి చేసుకుంటానని చెప్పి వేధిస్తున్నాడని చెప్పేసి ఆ పెద్దల్ని వాళ్ళ ఇంట్లో ఉన్న పెద్దల్ని అడగని వెళ్ళారని వెళ్ళినప్పుడు ఆ ఇంట్లో వాళ్ళ పిల్ల ఆ కుర్రోడు తాలూకా వాళ్ళ బ్రదర్ వాళ్ళిద్దరూ కూడా వాళ్ళపై దౌర్జన్యం చేసి వాళ్ళని కొట్టారని చెప్పేసి ఫిర్యాదు అందింది. ఆ ఫిర్యాదు మీద విచారణ జరిపి ఎవరైతే లెటర్లు రాశాడో ఆ వ్యక్తిని అదుపులో తీసుకున్నాం. దీని మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి